నమస్తే అన్న అందరికీ. ఈ రోజు మీకు స్పెషల్ అయిన అందమైన కోయిట్లో ఒక మంచి ప్లేస్ అయితే చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. కోయిట్లో పనిచేసే ఇంట్లో వాళ్ళు కావచ్చు, అలాగే డ్రైవర్లు పనిచేసే వాళ్ళు కావచ్చు, బయట పనిచేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా నెలంతా కష్టపడి ఒక రోజు కోసం అయితే అదే ఎదురు చూస్తారు. అదే శుక్రవారము. ఇంకా నేను కోయిట్కి వచ్చి 2 నెలలు అయితే దాన్ని వచ్చినప్పటి నుంచి ఒక రోజు కూడా కోయిట్లో హాలిడే అయితే తీసుకోలేదు. శుక్రవారం ఈ రోజు అయితే శుక్రవారం హాలిడే అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదా కోయిట్లో అందమైన ప్లేస్, స్పెషల్ అయిన ప్లేస్ మన లండన్లో అని చెప్పి. ఆ ప్లేస్ పేరు వచ్చేసి మాలియా. నేను ఎందుకు స్పెషల్ అయిన ప్లేస్ అన్నానంటే, ఎందుకంటే మనం కోయిట్లో ఎంత నెలంతా కష్టపడి ఇంకా ఒక రోజు కోసం అయితే ఎదురు చూసాము. ఆ రోజు అయితే శుక్రవారం. ఎందుకంటే కోయిట్లో శుక్రవారం హాలిడే అయితే ఇస్తారు. ఆ శుక్రవారం హాలిడే తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు మన బంధువులతో, అలాగే మన ఫ్రెండ్స్తో, చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరితో ఇక్కడైతే కలుసుకొని తిరగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను మాలియా దగ్గరకు వచ్చిన తర్వాత మాలియా నుంచి నేనైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్తాను. ఇంకా రోడ్డు పై నుంచి వెళ్ళడానికి కొంచెం మనం కష్టము, ఎందుకంటే కింద బండ్లు స్పీడ్గా అయితే వస్తుంటాయి. దానికోసమే పైనుంచి బ్రిడ్జ్ అయితే వేసినారు. పైనుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ పక్కకి అయితే దిగేయచ్చు. ఇంకా నేను బీచ్ దగ్గరకు వచ్చి చూసిన తర్వాత జనాలు అయితే ఎవరు లేరు ఇక్కడ. అందరూ మాల్యానే ఉండరు. ఎందుకంటే ఇంకా అందరూ మధ్యాహ్నం నమాజ్ గిమ్మజ్ చదువుకొని ఇంకా చాలా మంది ఇంకా అన్నాలు పార్సల్ తీసుకొని ఇక్కడికి అయితే వచ్చి కూర్చొని తింటారు. ఇంకా అందరూ ఇంకా జనాలు ఎవరు లేరు అన్నప్పుడు మేము కూడా ఇక్కడ ఉండి ఏం చేస్తామని చెప్పి మేము కూడా మధ్యాహ్నం అన్నం తినేసి వద్దామని ఇక్కడైతే మళ్ళీ మేము రిటర్న్ మాల్యాకి అయితే వచ్చేసినాము. నిజం చెప్తున్నా, అయితే కోయిట్కి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం అయితే హాలిడే తీసుకొని శుక్రవారం మాల్యాకి అయితే వచ్చినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ రిటర్న్ కడపకి అయితే వచ్చేసినా అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కలర్ చిలుకలు, కలర్ చేపలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా అలా చిలుకల్ని చేపల్ని చూసుకుంటా మేమైతే బిర్యానీ తిందామనేది ఇక్కడికైతే వచ్చేసినాము. ఇక్కడైతే చిట్టిముతల్లి బిర్యానీ స్పెషల్ అని మురుగాపుకి అయితే తీసుకొచ్చేసినారు మా వాళ్ళు. ఇంకా మాలియాకి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి బిర్యానీ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ కొత్త వాళ్ళు చూసామంటే ఇక్కడికి వచ్చి హోటల్ పేరు వచ్చేసి చపాతీ అల్ కీమా అంటాయి మురుగాపులో. ఇక్కడికి వచ్చి ఒకసారి తినండి, టేస్ట్ బాగుంది. ఇంకా అలా బిర్యానీ తినేసి వచ్చిన తర్వాత మా వాడు టిక్టాక్లో ఒక డాన్స్ వీడియో అప్లోడ్ చేసుకున్నాను. డాన్స్ అయితే వేస్తున్నాడు అందరి ముందర. ఇంకా కోయిట్లో చుట్టూ అయితే కొంతమందికి నెలలో 4 చుట్టీలు అయితే ఉంటాయి, కొంతమందికి 10 రోజుల్లో ఒక చుట్టూ అయితే ఉంటుంది, కొంతమంది నెలలో ఒక చుట్టూ అయితే ఉంటుంది. ఇంకా ఇండియా నుంచి ఎవరైనా కోయిట్కి వచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇండియాలోనే మాట్లాడుకుంటారండి నెలలో ఎన్ని చుట్టీలని. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ఒప్పుకోరు. ఇంకా నేనైతే మళ్ళీ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత రిటర్న్ నేనైతే రూమ్కి అయితే వచ్చేసినాను. ఇంకా రూమ్లో మన వాళ్ళు కేరళ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం స్వీట్ అయితే తీసుకుని పోయినాను, మైసూర్ పాకు. ఎందుకంటే వాళ్ళు వచ్చి దగ్గర 2 ఏళ్ళు అవుతుంది, ఒకసారి కూడా అయితే చుట్టికి అయితే పోలేదు, ఎందుకేమో తెలియదు. చూసారు కదా, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి మామ.